తన పాత్ర మంచి పాత్ర కావాలని కోరుకున్నదే తప్ప ఇందులో హీరోయిన్ ఉందా, హీరోయిన్కి అవునా కాదా, మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయా లేదా, ఇలాంటి అన్నీ ఇప్పుడు కూడా ఆలోచించేది. క్యారెక్టర్కి ఏ డ్రెస్ అంటే అదే వేసుకునేది. అది పేదవే క్యారెక్టర్ అంటే చిరిగిపోయిన బట్టలుగా, మాసిపోయిన బట్టలుగా అట్లా వేసుకుంటే తప్ప నేను హీరోయిన్ని గ్లామర్గా కనపడాలి అని ఎప్పుడు అనుకోలే. అలాగే ప్రేమాభిషేకం ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అందులో నాగేశ్వరరావు గారు, శ్రీదేవి గారు హీరోయిన్స్. అందులో నేను కూడా శ్రీదేవిని ప్రేమించే సెకండ్ హీరో క్యారెక్టర్. అది చివరికి పరిస్థితులు మారి ఆయన క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఆయన ద్వేషం, ఆయన మీద అమ్మాయికి ద్వేషం కలగాలి అనే దాంతో ఒక క్యారెక్టర్ను, ఒక వేశ్య క్యారెక్టర్ని తీసుకొని వచ్చి ఆ వేస్తో సరసాలాడినట్టు, పాటలు పాడుతున్నట్టు ఇవన్నీ కూడా చేస్తూ అవన్నీ కూడా అమ్మాయి చూసేటట్టు, ఆయన తాగుబోతుగా ఉండేటట్టు చేసే క్యారెక్టర్ ఇది. ఆవిడ అన్ని సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ నాగేశ్వరరావు గారు, దాసరా గారు చెప్పారు, ఇదమ్మా నీకు చాలా మంచి పేరు వస్తుంది, వేసే క్యారెక్టరు, కానీ అట్లాంటి వేసే అంటే వేరే డ్రెస్సుల్లో కానీ నీటిలో కానీ ఉండదు, చాలా మంచి క్యారెక్టరు, నటిస్తావు నువ్వు అక్కడికి వచ్చి అంతే అని చెప్పి ఆ క్యారెక్టర్ చేస్తున్నందుకు ఎంత మంచి పేరు వచ్చిందంటే హీరోయిన్ కంటే ఆవిడకి ఎక్కువ మంచి పేరు వచ్చింది. ఒక అద్భుతమైన పేరు. శ్రీదేవి గారు అలాంటి క్యారెక్టర్లు చాలా చేశారు, గ్లామర్ క్యారెక్టర్లు, మంచి మంచి పాటలు ఉన్నది. కానీ ఈవిడ ఆ క్యారెక్టర్ చేయటం ఆ స్టేజ్లో ఎన్ని హీరోయిన్లుగా రామారావు గారి పక్కన, నాగేశ్వరరావు గారి పక్కన, శోభన్ బాబు గారి పక్కన, కృష్ణ గారి పక్కన చేస్తున్న ఆవిడ ఆ క్యారెక్టర్ చేసింది. పెద్ద హిట్ అయింది ఆ క్యారెక్టర్ కూడా.